నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా జోడుగుళ్ళు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. భక్తులకు మంచి సేవలు అందించాలని గోరంట్ల సూచన. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి బర్లపై ఫిర్యాదు, అతనిపై క్రిమినల్ పరువు నష్టం కేసులు పెడతాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, కిలపర్తి శ్రీనివాసులు. తిరుమల తిరుపతి గోశాలకు పశుగ్రాసాన్ని తరలించిన జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ. వైకాపా వారు ఉర్దూ అకాడమీని నిర్లక్ష్యం చేశారు. 50 లక్షలతో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులకు శంకుస్థాపన. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. త్వరలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి నదిని ఆనుకుని ఉన్న అన్ని దేవాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సంకల్పించామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అందుకే దేవాలయాలకు ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి వ్యక్తులను ఎంపిక చేసి కమిటీలో బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. స్థానిక గోదావరి గట్టున టీనగర్లో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ చైర్మన్గా బోలిశెట్టి శ్రీనివాస్, డైరెక్టర్లుగా ఐశెట్టి వీర వెంకటరమణ, సింగవరపు సత్యనారాయణ, మెరపల మోహిని, బోయిరాము, కొర్రపాటి లక్ష్మి, సంగమిరెడ్డి సుబ్బాయమ్మ, ఆలటి ధనలక్ష్మి, ఇనపకుర్తి ఈశ్వరరావు, కొండవీటి మౌలీశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. గోరంట్ల మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి అన్ని దేవస్థానాలను మళ్లీ అభివృద్ధిలోకి తెస్తున్నామని, అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతంగా జరిగేలా చేస్తామన్నారు. ఇప్పటికే సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్లో 12 ఆలయాలు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. పట్టపగలు వెంకట్రావు సారథ్యంలో మహాకాళేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, త్వరలోనే సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ప్రారంభమవుతుందన్నారు. చైర్మన్గా నియమిస్తున్న సందర్భంగా పరమేశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేయనది ఏమనగా నా ధర్మకర్తత్వపు విధులను సక్రమముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండా నాకు న్యాయమని జ్ఞానపూర్వకముగా తోచిన విధముగాను నిర్భయముగాను పక్షపాత రహితముగాను రాగద్వేష రహితముగా సదరు దేవాలయం యొక్క మంచి కొరకై నెరవేర్చుకొనగలవాడను మరియు ఇందు సందర్భంలో 1987వ సంవత్సరం నందు ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన దేవాదాయ ధర్మాదాయ న్యాయ సూత్రములకు లోబడి సంచరించగలవాడను. ఇది కింద రహస్య ప్రమాణం ఉందంటే అది మీరు మనసులో చేసుకుని చేయాలి. రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో దేవాలయాల కమిటీలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక భావం కలిగిన వాళ్ళు సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన భర్తీ చేస్తూ బ్రాహ్మణులకు కానీ, వయసులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, వారికి ఆచారులకు కూడా ప్రవేశం కల్పించేలాగా కొత్త ట్రస్ట్ బోర్డు నియమం జరుగుతుంది. ఈ జోడుగుళ్ళగా ప్రసిద్ధి విశ్వేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది రాజమండ్రిలో. దీన్ని అభివృద్ధి చేసే కారణంగా గతంలో అభివృద్ధి చేసాం. ఇవాళ మంచి కమిటీ చేసాం. బోలిశెట్టి సత్యనారాయణ గారు వాసవిమాత టెంపుల్స్ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు. వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి అప్పచెప్పాం. ధార్మిక చింతన కలిగిన వాళ్ళని మెంబర్లు వేయాలని, అలాగే పార్టీలో అనుసంధానమై ఉన్న వ్యక్తులు కమిటెడ్గా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని అన్ని సామాజిక వర్గాల న్యాయం జరిగే గుడి కమిటీలన్నీ భర్తీ చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి వరుసనే రెగ్యులర్గా అన్ని కమిటీలు కంప్లీట్ చేసి రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ కమిటీలు సక్రమంగా పనిచేసేలాగాను గుళ్ళని పునర్నిర్మాణానికి ఆదాయ మార్గాలు పెంచడమే కాదు, ఆదాయ మార్గాలను సక్రమంగా ఉపయోగించి మంచి భక్తిభావంతో నిండేలాగాను పూజా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలాగా చేయడంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. ఇవాళ మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భారీ జరుగుతున్నాయి. దేవాలయాలన్నీ కూడా మంచి నార్మ్స్లో పనిచేసేలాగా టీటీడీ కానీ ధార్మిక సంస్థలు కూడా భ్రష్టు పట్టించిన విధానాన్ని తొలగించి వాళ్ళ మంచి విధానాల్లో భక్తులకి సౌకర్యాలు మెరుగుపరిచే విధానాలు వెళ్తున్నారు. శ్రీశైలాన్ని కూడా మరో కేంద్రంగా తీర్చిదిద్దడం,
విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కానీ అన్నవరం దేవస్థానం కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు అన్ని దేవాలయాలు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాన్ని కూడా తీర్చిదిద్దేలాగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళు అన్నవరమే కాదు, సింహాచలం కానీ, అలాగే అంతర్వేది కానీ అన్నీ ఏదైతే చారిత్రక నగరం, చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షించుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం అవుతుంది. వాళ్ళ పుష్కరాల నాటికి రాజమహేంద్రంలోని అన్ని దేవాలయాలను కూడా మళ్ళీ అలైన్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో మార్కండేయ స్వామి టెంపుల్ని అభివృద్ధి చేద్దామని తలపెట్టాం. దురదృష్టం 2 సార్లు సాక్ష్యం తెచ్చిన స్థానికంగా కొన్ని ఇబ్బందుల వల్ల ఆగినాయి. దాన్ని కూడా అన్ని పునర్నిర్మాణం చేసి గోదావరి తీర ప్రాంతానికి కనుక బని తెచ్చేలాగా చేయాలని కోరుకుంటూ ఈ కమిటీ బాగా పనిచేస్తుందని, వాళ్ళు ఏదైతే సరస్వతి ఘాటు అలాగే గౌతమి ఘాటు ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసిల్తుంది. 12 దేవాలయాలు ఛత్రాలతోటి రోజు నిత్యం మంచి పండుగలాగా వాతావరణం ఉంది. త్వరలోనే సరస్వతి టెంపుల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. మన నగరానికి శోభిల్లేలాగా కాళేశ్వరం టెంపుల్ కూడా మంచి నిర్మాణం జరిగింది. పట్టపోలి వెంకట గారు సాధన వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఓం నమ శివాయ. ఈరోజు మన ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో మేము బాల త్రిపుర సుందరి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ప్రమాణం చేసి ఉన్నాం. అలాగే మా మెంబర్స్ డైరెక్టర్స్తో కలిసి ఈ 2 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వచ్చేటటువంటి భక్తులకి, అలాగే రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా డైరెక్టర్ సహకారంతో, భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని మా కోరిక. జైవాసు. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వ్యక్తి నిరాధార ఆరోపణలతో పార్టీ ప్రతిష్టకు, నాయకుల, ప్రజాప్రతినిధుల పరువును బజారుకు ఈడుస్తున్న బర్ల బాబురావు అనే వ్యక్తిపై క్రిమినల్ పరువు నష్టం కేసులు పెడతామని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ మద్యం సిండికేట్ దారులతో కుమ్మక్కయ్యారని, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియాకు లంచాలు ఇవ్వాలని చెప్పి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని బాబురావు ఆరోపణలు చేసిన సంగతి విదితమే. మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు మాట్లాడుతూ బర్ల బాబురావు అనే వ్యక్తి మానసిక పరిస్థితి బాగోలేదని, అతని మాటల వెనుక బ్లాక్ మెయిలింగ్, చీటింగ్ దురుద్దేశాలు ఉన్నాయని, అతను ఒక చీటర్ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా జిల్లా బీసీ సంఘం నాయకుడిని చెప్పుకుంటూ తిరుగుతూ మోసం చేయగా రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు తన్ని తరిమేశారని గుర్తు చేశారు. అతని మాటల్ని పట్టించుకోనవసరం లేదని, అతని దగ్గర 3 ఆడియోల్లో అతని కుమారుడు సురేంద్ర ఉన్నాడని, లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం నేరమే కాబట్టి లంచాలు ఇచ్చిన అతని కుమారుడు కూడా నేరస్తుడవుతాడని రాంబాబు తెలిపారు. రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరని, గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చేశాడని, అతని పార్టీ దెబ్బతింటున్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి కఠిన చర్యలు తీసుకునేలా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారన్నారు. పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఒక ప్రబుద్ధుడు, ఒక చీటర్ ప్రెస్ మీట్ పెడతారని చెప్పి నిన్న మాకు తెలియడంతో, అతను ఏం ప్రెస్ మీట్ పెట్టినా మాకు అనవసరం, మేము చెప్పుకోవాల్సింది మాకు ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతను మానసిక పరిస్థితి ఎలా ఉందో అతనికే తెలియట్లేదు. ఎందుకంటే రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి అని అనౌన్స్ చేసుకుంటున్నాడు. అతను రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి అట. రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థికి అతను ఒక కార్పొరేటర్ కూడా విలువ లేని వ్యక్తి రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి అని, బీసీ సంఘ నాయకుడిని, జిల్లా అధ్యక్షుడని రకరకాలుగా చెప్పుకుంటూ చీటింగ్ చేసుకుంటూ అతను వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే బ్లాక్మెయిలర్గా తయారయ్యాడు రాజమండ్రికి. గతంలో రాజానగరంలో ఎలా బ్లాక్మెయిల్ చేస్తే తన్ని తగులేశారు అతన్ని, ఇప్పుడు రాజమండ్రి మీద పడ్డాడు. ఇవాళ 3 ఆడియోలు రిలీజ్ చేశారు. 3 ఆడియోలు ఫేక్ ఆడియోలు. ఆ ఫేక్ ఆడియోల్లో ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, 3 ఆడియోలో అతని కొడుకు స్వయంగా ఇప్పుడే చెప్పాడు. ఇప్పటివరకు తెలియదు వాళ్ళ కొడుకని, ఆడియోలో ఎవరన్నది ఇప్పుడే చెప్పాడు. వాళ్ళ కొడుకే ఆడియోలో ఉన్నాడు. వాళ్ళ కొడుకే ఉన్నాడు స్వయంగా, నేను 1,00,000 రూపాయలు, 1,50,000 లంచం అడిగితే డిపార్ట్మెంట్కి 1,00,000 రూపాయలు ఇచ్చానండి. 1,00,000 రూపాయలు ఇచ్చినోడు నేరస్తుడే, తీసుకున్నోడు నేరస్తుడే. దాని మీద మేము ఇమీడియట్గా చర్య తీసుకొని ఈ లంచం ఎందుకు ఇచ్చాడు, లంచం తీసుకున్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టడానికి రెడీగా ఉన్నాం. అలాగే సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా పరువుకు సంబంధించిన, మా వ్యాపారాలకు సంబంధించిన మమ్మల్ని అన్ని చోట్ల కూడా డీగ్రేడ్ చేసినట్టు మాట్లాడి మా పరువుని తీసి పరిస్థితిలో గతంలో చాలాసార్లు చేసాడు. ఇతను ఏదో పిచ్చోడు, మనకి ఎందుకులే ఇటువంటి జోలికి వెళ్ళడం,
ఒక చీటర్ని మనం ఎందుకు సముజ్జులతో మాట్లాడాలి, కానీ సముజ్జత లేనోడి గురించి మనం మాట్లాడే పని ఏముందని ఇవాళ వరకు ఊరుకున్నాం. ఇంక ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇదంతా తెలుగుదేశం పార్టీయే, గతంలో చెప్పాను, పార్టీయే కాదు. దానికి నిదర్శనం ఇవాళ పితాని కుటుంబరావు అన్న వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి. అతను తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టాడు, తెలుగుదేశం జెండా ఎందుకు పట్టుకున్నాడు అంటే ఇవాళ ఎంపీ భరతరామ్ కింద కోవర్టు కింద అలాగే ఒక ఏజెంట్ కింద పనిచేస్తున్నాడు అని మా అనుమానాన్ని వాళ్ళు నిజం చేశాడు. దీని ఏంటంటే ఆయన చెప్పిన స్క్రిప్ట్ అంతా పెట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటా ఇంట్లో 4 జెండాలు, ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా ఒకటి, జాతీయ జెండా ఒకటి. అంటే ఇందులో గాంధీ గారిని కూడా కలిపి ఇతను చీటింగ్ చేస్తున్నాడు. అంత మహానుభావుల గురించి కూడా ఇవాళ ఎత్తుకున్నాడు అంటే ఇతను ఏమనాలో అర్థం అవట్లేదు. ఇతను స్వయంగా ఇతని అబ్బాయి ఒక వైన్ షాప్ అధినేత, డేవిడ్ చౌక్లో డి వైన్స్ అన్న వైన్ షాప్ నడుపుతున్నాడు. దానికి గతంలో కేసులు రాబట్టి దాన్ని అంతా కప్పిపుచ్చుకోవడానికి, అది ఒకసారి సీజ్ కూడా చేశారు, కప్పిపుచ్చుకోవడానికి ఈ వ్యవహారాలని చేస్తున్నాడు. అది మేము మనం బయట పెడితే మాకు షాపే లేదంటున్నాడు. షాపు లేదంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఫారెన్లో చదువుకున్నాడు, మేము తూపులు తురుములు అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇవాళ అదే షాప్కి నౌకర్నామాకి పెట్టుకొని నౌకర్నామా కింద వ్యవహరిస్తారు. అది వాళ్ళ చరిత్ర. ఇటువంటి చరిత్ర ఉన్నాడు మా గురించి మాట్లాడడానికి ఎక్కడ అరుగులండి. ఇవాళ మేము చెప్తున్నాం, నేను కాదు కార్పొరేటర్ కింద 6వ వార్డు కింద నాకు వీలు కుదరకపోతే ఎక్కడ చదువుకున్న మా అన్నయ్య గారు అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి క్యాండిడేట్ మా తరపుని, నా తరపు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోగలిగాను. అది వార్డులో తెలుగుదేశం పార్టీగా మేము చేస్తున్న సర్వీస్ని బట్టి, మా వార్డులో మేము చేస్తున్న సర్వీస్ని బట్టి మాకు ఇచ్చి గౌరవం ప్రజలు. అలాగే వ్యాపారస్తులు కూడా రాజమండ్రి సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్కి గత 15-20 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. వ్యాపార సంస్థలు ఎలా నడిపిస్తున్నాం, మా విలువలేంటి అని మార్కెట్లో అందరికీ తెలుసు. అలాగే రాజకీయంగా కూడా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాం ఇవాళ మేము. ఇలాంటి వ్యక్తి మమ్మల్ని పేరాడించేది, ఇలాంటి వ్యక్తి మా గురించి మాట్లాడే కెపాసిటీ అతనికి ఉందా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇతన్ని ఖచ్చితంగా పార్టీ కంప్లైంట్ చేస్తాం. ఇతని ఇమేజ్ అంట మా ఎమ్మెల్యే గారి కంట ఇమేజ్ ఎక్కువ ఉందంట ఈ పనిగోడికి. కాబట్టి ఇతన్నే తీసుకుంటున్నారు పైన పరిగణలోకి. ఇతనిగా మన తెలుగుదేశం పార్టీలో కానీ అక్కడ మన విజయవాడ మంగళగిరిలో కానీ గుమ్మం కూడా ఎక్కనట్లేదు ఇతను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటా ఇన్ని చీటింగ్ వ్యవహారాలు చేస్తున్నాడు ఇతను. అలాగే మా చంద్రబాబు అధినాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారి ఫోటోలు పెట్టుకొని ఈ ఫోటోలన్నీ కూడా ఆఫీసులకు పంపించి అందరికీ చూపించి ఆఫీసులను కూడా బెదిరించున్నాడు. నిన్న ఎవరో మన ప్రెస్ వారు అడిగారు, ఏంటి డీల్ కుదరలేదా, మిమ్మల్ని ఏమన్నా డబ్బు అడిగాడని. అతను చేటరు అడుగుతాడు, ఏదన్నా అడుగుతాడు. ఏది చేయకపోతే వాళ్ళ మీద ఇలాగా బ్యాడ్ ప్రోగ్రామ్ చేయడానికి రెడీ అవుతుంటాడు. అలాగే ఇంకోటి ఏంటంటే పాపం ఈ రామ్ చరణ్ వ్యక్తి బంగారం బిస్కెట్ల గురించి వచ్చింది కదా సార్, ఈ రీల్స్ హీరో మన భరతరామ్ గారి గురించి. ఆయన ఏం చేస్తున్నాడంటే అవన్నీ తప్పించుకోవడానికి, తప్పించుకోవడానికి ఇతను కోర్టుగా వాడుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఇవాళ మా మీద రిలీజ్ చేస్తే అవన్నీ మాఫీ అయిపోతాయేమో అనుకుంటున్నాను. ఈ బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ బిస్కెట్ల వ్యవహారంలో 15 లక్షల రూపాయలు నన్ను మోసం చేసేయని, డబ్బు అమ్మించలేదని అతను ఆ మార్కెట్లో కనబడి చెప్పాడు. అతను మాకు స్నేహితుడే. చెప్పి కావాలితే ప్రెస్ మీట్ కూడా పెడతానంటే ఇదే విషయం మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఏమనంటే వ్యాపారస్తుల్ని రాజకీయాల్లో లాగద్దు, మనం వ్యాపారస్తులను తీసుకొచ్చి రాజకీయ ఇమేజ్ని పెంచుకోవాల్సిన పని లేదు. మన పనితీరు, మన వ్యవహార శైలి, మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలకు ఏం చేస్తున్నాం, అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, ఎలా చేస్తున్నాం అది చూసే మనల్ని ప్రజలు మెచ్చుకోవాలి అన్న నినాదంతో మనం నడుస్తున్నాం. కాబట్టి వ్యాపారస్తులు ఎవరిని మన రాజకీయ లబ్ధి గురించి మాత్రం మీరు ఎవరిని తీసుకురాకండి, అతను తెచ్చుకుంటాడు కానీ అని చెప్పిన వ్యక్తి మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అది అతని వ్యక్తిత్వం, అతని మంచితనం, రాజకీయంగా అతను నడిచే విధానం. వీళ్ళేంటంటే చీటర్స్, ఎవడో చీటర్ని పట్టుకొని ఆడి ద్వారా మమ్మల్ని ఏదో బదనాం చేయడానికి చూడడం అన్నది ఎంత మాత్రం సహించలేని వ్యవహారం. ఇవాళ నుంచి ఊరుకునే పని లేదు. ఏ విధమైన లేనిపోని అపోహలు. నేను బ్లాక్ టికెట్ అమ్మానంట,
చూపించమనండి. ఈ పనికి మాలేదోనే బ్లాక్ టికెట్లు అమ్మి పైకి వచ్చానండి థియేటర్ల దగ్గర. మరి ఎంత దారుణమైన మాటలు అన్నింటికి కూడా మేము సివిల్ కేసులు క్రిమినల్ కేసు వేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే అతని మీద షూట్ కూడా వేస్తాం. మమ్మల్ని పరువు నష్టత వేస్తాం ఆయన మీద ఖచ్చితంగా. ఎందుకంటే మా పరువు వేస్తామండి ఖచ్చితంగా. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా పార్టీని కానీ మమ్మల్ని కానీ మా ఎమ్మెల్యేని కానీ డౌన్ చేద్దామని చూస్తుంటే ఈ వైసీపీ నాయకులకి కానీ ఇతనికి కానీ వీళ్ళ తరం కాదు కదా, వీళ్ళు పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ఎప్పుడండి అసలు వాళ్ళ అబ్బాయి సీన్లో ఉన్నట్టు ఇప్పుడు చెప్పాడండి ఆయన గంట ముందు. మాకు షాప్ లేదండి, నాకు షాప్ నాది కాదు, బారు మాత్రం నా పేరు ఉంది. శ్రీనివాస వయసు నాది కాదు సార్, అది వేరే. ఇండికేట్ మాకు సంబంధం ఏంటి సార్? మా ఇద్దరు వాయిస్ ఉంది కాబట్టి మేము ఇవాళ ప్రెస్ మీట్ పెడతాం. షాప్ శ్రీనివాస వేన్స్ నాది కాదండి, కాదండి. డి వేన్స్ వాళ్ళ అబ్బాయిది. ఎవరండి? ఇక్కడ నిబంధనల విరుద్ధంగా పెట్టితే ఇతను ఏం చేయాలండి? దేవుడుతున్నాడు ఈయన ఎమ్మెల్యే గారి బాధ్యత. అసలు బుర్ర పనిచేస్తుందండి ఆయనకి. ఇది ఏమైనా ఉంటేలా ఉంటే డిపార్ట్మెంట్ బాధ్యత. అది డిపార్ట్మెంట్ హైవేలో 4 షాపులు ఉన్నాయని చెప్తున్నాడు. 4 షాపులు చెక్ చేసుకోమనండి వాళ్ళని. చెక్ చేసుకుంటే 4 షాపులు కూడా డిపార్ట్మెంట్ పరిధిలో ఏదైనా హైవేకి 100 అడుగుల దూరం కాకుండా 80 అడుగులు 90 అడుగుల దూరం ఉందనుకోండి, డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయమని క్లోజ్ చేయమనండి. అది ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది. 130 అడుగులు పైన ఎక్స్ట్రా పైన ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అవన్నీ అంతగా రూల్ ప్రకారంగా ఉన్నాయండి. తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు అదే అండి సార్, నేను ముందు చెప్పింది అదే. వైసీపీ కోవెట్గా పనిచేస్తా, వైసీపీ నాయకులు చెప్పింది చేస్తా. ఇతను ఈ మా మీద తెలుగుదేశం మీద బురద చల్లడానికి, మా మీద మా పార్టీ మీద ఎమ్మెల్యే బురద చల్లడానికి ఒక జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. జెండా పట్టుకు తిరిగినోడు పక్కన వైసీపీ నాయకుడు, వైసీపీ కార్యకర్త ఇవాళ అతను పితాని కుటుంబంలో ఎందుకు తీసుకొచ్చాడంటే జెండా ఎందుకు పట్టుకోవాలి, పక్కన వైసీపీ ఉంచింది. దీన్ని బట్టి మీకు గ్రహించవలసింది ఏంటంటే అతను అన్నీ వైసీపీకి చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా పనిచేస్తున్నాడని ఇవాళ ఆ విషయం చెప్పడానికి వచ్చాం. ఇవాళ కంప్లైంట్ చేస్తాం సార్ టీడీపీకి. అదే టీడీపీ సస్పెండ్ చేయడానికి ఎలా కాదు సార్, సభ్యత్వం లేదు. గతంలో చెప్పాను, మొన్న మీటింగ్లో చెప్పాను నేను. అతని సభ్యత్వం లేదు, అతను టీడీకి సంబంధించిన వ్యక్తి కాదు. తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నాడు అంతే. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇతను కాదని, తెలుగుదేశం పార్టీ కాదని ఆల్రెడీ గతంలో చెప్పాం. ఆల్రెడీ కంప్లైంట్ కూడా పెట్టాం పైన. అదే నడుపుతుంది. బహిరంగ చర్చ ఆడేదో లేనిపోని మాటలని పనికి మాట్లాడుతూ మాకు బహిరంగ చెప్పాను కదండి. సముద్రుడితో బహిరంగ చర్చ పెట్టుకుంటాం. ఒక పిచ్చోడితోటి ఒక చీటర్తోటి మేము ఎందుకండి. ప్రమాణ స్వీకారం ఎప్పుడండి? ఇక్కడ ఆల్రెడీ పైన అధ్యక్షుడికి అనౌన్స్ చేస్తారు. ఇక్కడ సార్ అభినందన సభ అన్నది 14 మన ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి, అవన్నీ అవుతున్నాయి. అనుబంధ సంస్థలు వేశారు, అలాగే బీసీ సంస్థ వేశారు, ఎస్సీ వేశారు. ఇవన్నీ అయిన తర్వాత అన్ని కమిటీలు అయిన తర్వాత అప్పుడు అభినందన సభ పెడదామని ఒక ఆలోచన. అంతేగాని ఇదేమి అభినందన సభ పెట్టకపోవడానికి ఇతను ఎవడండి ఆఫ్ చేయడానికి? ఇతను వద్దన్న మానేస్తావా? ఇతను మా పార్టీయా? హైకమాండ్ గుమ్మం కూడా దొక్కనట్లేదు ఇతన్ని వేటరాని. సడన్గా మా మీద ఓ వ్యక్తి చేస్తున్న ఆరోపణల కోసం మీకు వివరణ ఇవ్వాలి, మీ ద్వారా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి ప్రెస్ మీట్లోకి వచ్చాం. నేను ఒక కార్పొరేటర్గా 16 వార్డు కార్పొరేటర్గా కానీ లేదంటే
మా అల్యూమినియం రాజమండ్రి అల్యూమినియం అసోసియేషన్ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాల నుంచి, అలాగే మా కమ్యూనిటీకి ప్రెసిడెంట్గా ఒక 5 సంవత్సరాలు బట్టి సేవలు అందిస్తూ వివాదాలకు దూరంగా నా పని నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్న అతన్ని ఇతను వివాదాల్లోకి లాగి మాకు సంబంధం లేని మ్యాటర్లో మమ్మల్ని ఇరికించాలని ఒక వైసీపీ నాయకుడి ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని పూర్తిగా ఖండిస్తూ దీని మీద నేను మా లాయర్ల ద్వారా క్రిమినల్ కేసులు అలాగే పరునష్ట దావా వేయాలని నిర్ణయించుకొని మీ ద్వారా తెలియపరచడానికి వచ్చానని తెలియజేస్తున్నాను. లోపలిగా అసలు డిగ్రీ ఏముండవండి, ఆయన లోపలిగా రానివ్వకపోతే. తిరుమల తిరుపతి గోశాలకు పశుగ్రాసాన్ని సమకూర్చడానికి రైతులు ప్రజలు ముందుకు రావాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రైతులు సేకరించిన ఎండు పశుగ్రాసాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలకు తరలించిన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ బుధవారం నాడు సాయంత్రం పశుగ్రాసంతో కూడిన 12 లారీలు తిరుపతి గోశాలకు జ్యోతుల నెహ్రూ ఈ లారీలను జెండా ఊపి ఎమ్మెల్యే నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ మరియు శ్రీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పశుగ్రాసాన్ని సేకరిస్తున్నామని, గత వారంలో కొన్ని లారీలు పశుగ్రాసాన్ని తరలించామని, లారీలు క్షేమంగా తిరుపతి చేరుకోవడం జరిగిందని, అదేవిధంగా ఈ 12 లారీలు కూడా శ్రీనివాసుని దయతో తిరుపతి క్షేమంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలకి మన గోకవరం మండలం నుంచి 12 ఉట్టిగడ్డ లారీల్ని శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో పంపించడం జరుగుతుంది. మొన్నటి రోజున కూడా ఒక 6 లారీలు పంపడం జరిగింది. ఇదిలా రైతాంగం చాలా సహకరిస్తున్నారు, ఉచితంగా గడ్డి ఇవ్వడం, అలాగే మా కార్యకర్తలందరూ కూడా ప్రధానంగా మరి అన్ని రకాలుగాని కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకొచ్చి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందివ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మొన్న ఎలాగైతే సుప్రదంగా ఈ లారీలన్నీ విజయవంతంగా ఏవైతే విఘ్నం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరాయో, అదే రకంగా ఇప్పుడు వెళ్ళే 12 లారీలు కూడా అదే రకంగా చేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మరి మేము ఏదైతే తలపెట్టామో ఈ కార్యక్రమం పశుగ్రాసం ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఇక్కడ మన కార్యకర్తలు, రైతాంగం, ఈ ఆర్గనైజేషన్లు కలిపి చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాకుండా లారీ ఓనర్స్ ఏదైతే కేవలం ఒక ఆయిల్కే ఈ లారీలు కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ను గత వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి గురిచేశారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. గత 5 ఏళ్ల సమయంలో వైకాపా పాలకులు ఎన్నోసార్లు అదే మార్గంలో ప్రయాణించారని, కనీసం దాని వైపు కన్నెత్తి చూసిన పాపం లేదని మండిపడ్డారు. గోకవరం బస్టాండ్ వద్ద భీమాగోల్డ్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులు చేసేందుకు 50 లక్షలతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సదరు షాపింగ్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక్క క్షణం ఆగి చూస్తే తెలుస్తుందన్నారు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తులో ఉర్దూ అకాడమీ కూడా ఉందని, దాని పరిస్థితి కూడా పైకప్పు పెచ్చులుడుతూ చాలా దారుణంగా ఉందన్నారు. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే అడుగుతా ఉన్నామని, గత 5 సంవత్సరాలు వారు ఇదే రోడ్డుపై ఎన్నిసార్లు తిరిగి ఉంటారని, ఈ షాపింగ్ కాంప్లెక్స్ పరిస్థితి కనిపించలేదా అని ప్రశ్నించారు. గోకవరం బస్ స్టాండ్ ఆపోజిట్ భీమా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉందన్నది దారిని పోయేవారు ఒక్క సెకండ్ ఆగి ఏ విధంగా ఉంది,
పైన ఉర్దూ అకాడమీ ఉంది, ప్రభుత్వంచే నడపబడే ఉర్దూ అకాడమీ. ఆ ఉర్దూ అకాడమీ కూడా ఏ పరిస్థితిలో ఉందన్నది ఒక్కసారి గమనించినట్లయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ 5 సంవత్సరాలు మీరు ఈ రోడ్డు మీదకి ఎన్నిసార్లు తిరిగి ఉంటారు, ఎన్నిసార్లు షోలు వేసి ఉంటారు, ఎన్నిసార్లు ర్యాలీలు ఎట్టుంటారు, ఎన్నిసార్లు మహనీయులు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినప్పుడు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ అక్కడ ఏదో షాపింగ్ మాల్ కూడా పిలవలేదు సరిగ్గా, హీరోయిన్ ఏదో రమ్మన్నారట, ఏదో ఈవెంట్కి రాలేదని షాపింగ్ మాల్ని కూడా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆ షాపింగ్ మాల్కి ఏదో హీరోయిన్ వస్తే రమ్మన్నారట, ఏదో మీ పర్సనల్ యాక్టివిటీకి రమ్మన్నారంటే పర్సనల్ యాక్టివిటీకి రాలేదని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా ఇబ్బంది పెట్టారు. ఇన్ని కార్యక్రమాలు పనికిమాలిని చేశారు, ఇది ఎందుకు చేయలేపారు? చూడండి ఎలా ఉందంటే, ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితి. చిత్తశుద్ధి అంటే ఇది, ఒక కమిట్మెంట్ అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఉందన్న దానికి నిదర్శనం. 50 లక్షలతో ఈరోజు మొత్తం కాంప్లెక్స్కి మరమ్మతులు మొదలు పెడతా ఉన్నాం. ఆ వాల్స్ ఏదైతే పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా సరిచేస్తూ, పైన స్లాబ్ లీక్ అయిపోయి కిందకు వస్తూ ఉంది, అది సమస్య. స్లాబ్ని మళ్ళా రిపేర్ చేస్తూ, అలాగే ఉర్దూ అకాడమీ లోపల టాయిలెట్స్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ కొత్త వైరింగ్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. 50 లక్షలకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. నేను చెప్తా ఉంటాను, పదే పదే చెప్తూనే ఉన్నా, నాయకుడు అన్నవాడు 10 మంది వెనకాల జే కొడితే నాయకుడు అయిపోడు. నువ్వు చేసే కార్యక్రమాలు బట్టి, నీ ఆలోచన బట్టి, నీ విధానాలు బట్టి నాయకుడు అవుతాడు. ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి, అది ప్రజలు నిర్ణయిస్తారు ఏం అవ్వాలా నేనన్నది, అవ్వకూడదన్నది. నువ్వంటే అయిపోవు, నేనంటే అయిపోను. కానీ నాయకుడికి అవకాశం వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తేనే వాళ్ళ గుండెల్లో ఉంటాం. ఈరోజు మేము ఆ కార్యక్రమాలే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జోడుగుళ్ళు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, భక్తులకు మంచి సేవలు అందించాలని గోరంట్ల సూచన. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి బర్లపై ఫిర్యాదు, అతనిపై క్రిమినల్ పరువు నష్టం కేసులు పెడతాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, కిలపర్తి శ్రీనివాసులు. తిరుమల తిరుపతి గోశాలకు పశుగ్రాసాన్ని తరలించిన జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ. వైకాపా వారు ఉర్దూ అకాడమీని నిర్లక్ష్యం చేశారు. 50 లక్షలతో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులకు శంకుస్థాపన. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.